నేను కర్ణం వినోద్ కిషన్, వివాహపరిచయం సంస్థ ఫౌండర్. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన వివాహపరిచయం సంస్థలో ప్రతి నెల ప్రతి మాసం వివాహాలు కుదిరిన వారి వీడియో రూపంలో మేము ముందుంచడం జరుగుతుంది. గత 2025 నెలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరెవరి వివాహాలు సెటిల్ అయినాయని కూడా యూట్యూబ్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి నెల, ఈ 2026 జనవరి నెలలో కుదిరిన వాళ్ళే ఫిబ్రవరి ఈరోజు వరకు, ఈరోజు 10th డేట్ అనుకుంటే 10th లోపు కుదిరిన వాళ్ళే కూడా మేము ముందుంచడం జరుగుతుంది. ముందుగా బలరామరావు సార్ వివాహపరిచయం సంస్థ నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీరు మనకు 2024లో రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్ 16/1/2024. మధ్యలో కొన్ని రోజులు మీరు గ్యాప్ తీసుకున్నారు. మీ యొక్క అబ్బాయి వివాహము 5th డేటు 2nd month 2026లో సెటిల్ అయింది అని చెప్పేసి రాయడం జరిగింది. నిరంతరంగా సర్వీస్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా 2024లో జాయిన్ అయినటువంటి ప్రసాదరావు సార్, మీరు 23/12/2024లో జాయిన్ అయ్యారు. ప్రసాదరావు గారు, మీ అబ్బాయి శ్రీకర్ ప్రసాద్, సెటిల్ 4/2/2026. నిరంతరంగా సర్వీస్ చేసుకొని వీళ్ళందరూ 2024లో జాయిన్ అయినా కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని తర్వాత సర్వీస్ కంటిన్యూ చేసుకొని 4th డేట్ రోజు సక్సెస్ అయింది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 2025లో 7th monthలో రిజిస్టర్ చేసుకున్నటువంటి 27/7/2025లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు శ్రీనివాస్ సార్, ముఖ్యంగా పవన్ కుమార్ గారు, మీ యొక్క అబ్బాయి వివాహము 4th డేట్ 2nd month 2026లో సెటిల్ అయింది. అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వివాహపరిచయం సంస్థ నిరంతరంగా సర్వీస్ తీసుకోవడమే కాకుండా మీరు తాడపల్లిగూడెం నుండి కూడా మన హైదరాబాద్ ఆఫీస్కు విచ్చేయడం జరిగింది. ఎంతోమంది సభ్యులకు మా సంస్థ గురించి చెప్పడం జరిగింది. మీ అబ్బాయి కమలేష్ గారి వివాహం సెటిల్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు కూడా 2025 4th డేటు 3rd month 2025లో రిజిస్టర్ చేసుకున్న మెంబరు, మీ అబ్బాయి వివాహం కూడా సెటిల్ అయింది అని చెప్పేసి రాయడం జరిగింది. కన్వే మై బెస్ట్ విషెస్ టు కమలేష్ గారు. అదేవిధంగా 12th month 2025లో రిజిస్టర్ చేసుకున్నటువంటి కృష్ణమూర్తి గారు, మీ అమ్మాయి శ్రీ మౌనిక గారి వివాహం 3rd 2nd 2026లో సెటిల్ అయింది. కన్వే మై బెస్ట్ విషెస్ టు శ్రీ మౌనిక గారు. అలాగే శివకుమార్ సార్, మీకు స్పెషల్గా వివాహపరిచయం సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిరంతరంగా ప్రతిరోజు ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటూ వచ్చాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము మీకు అందుబాటులో ఉంటూ వచ్చాం. మీ బిజీ షెడ్యూల్, మీ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయినాక ఫోన్ చేసినా కానీ నేను మీకు సర్వీస్ ఇస్తూ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. మీరు మనకు 7th month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. మీ 28/1/2026లో మీ అమ్మాయి ఆశ్రిత వివాహము సెటిల్ అయింది మన సంస్థ ద్వారా అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. తర్వాత వచ్చేసి మనకు 24th to 2025లో, అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఫిబ్రవరి నెల, ఇది 2026. వీరు రిజిస్ట్రేషన్ చేసుకుంది 24 to 2025, ఎగ్జాక్ట్లీ 1 year అనుకోండి. నిరంతరంగా కృషి. ఆంజనేయ వరప్రసాద్ గారి యొక్క వివాహము జరగడం జరిగింది. శంకర్రావు సార్, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నా తరపున, నా సిబ్బంది తరపున. ఎక్కువ మొత్తంలో నాకంటే ఎక్కువ నా సిబ్బంది మీకు టచ్లో ఉన్నారు, సర్వీస్ ఇస్తూ వచ్చారు. మీరు 24/1/2026లో మీ అబ్బాయి వివాహము సెటిల్ అయింది అని చెప్పేసి కూడా రాయడం జరిగింది. పీడిఎఫ్ నుంచి కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నుంచి లక్ష్మీ శ్రీనివాసరావు గారు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకున్న బిజీ షెడ్యూల్లో మీ షెడ్యూల్ ప్రకారం మేము సర్వీస్ అందిస్తూ, నేను నా సిబ్బంది ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంచి మీకు కావాల్సినటువంటి వివరాలు నిరంతరంగా అందిస్తూ వచ్చాము. దాదాపుగా మీరు 9th month 2024లో రిజిస్టర్ చేసుకున్నారు. మీకు 24/1/2026లో భాను స్వరూప గారు వివాహము సెటిల్ అయింది. కన్వే మై బెస్ట్ విషెస్ టు భాను స్వరూప గారు. అలాగే ఫిబ్రవరి మంత్లో లాస్ట్ ఇయర్
13/2/2025లో శేషగిరిరావు సార్ నమస్తే. ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీ అమ్మాయి మన్విత గారి వివాహం సెటిల్ అయింది మన వివాహ పరిచయం సంస్థ నుంచి. మనం సెటిల్ అని కూడా రాయడం జరిగింది 19/1/2026. ఇలా ఎన్నో వివాహాలు మన వివాహ పరిచయం సంస్థ నుంచి నిరంతరంగా ప్రతి మాసం కూడా సెటిల్ అవుతున్న వారిని మేము ముందు ఉంచడం జరుగుతుంది. 2024లో శ్రీనివాస్ మూర్తి గారు మీరు 10/10/2024లో రిజిస్టర్ చేసుకున్నారు. మీ అమ్మాయి వివాహం సెటిల్ 19/1/2026 నాగ వెంకట రామ శ్రీకాంత్. అలాగే 2025లో 12th కృష్ణప్రసాద్ సార్ నమస్తే. మీరు 12/6/2025లో రిజిస్టర్ చేసుకున్నారు. మహతి గారి వివాహం 13/1/2026 సెటిల్ అయిపోయింది. కానీ మై బెస్ట్ విషెస్ టు మహతి గారు. రామకృష్ణారావు గారి యొక్క అబ్బాయి వీరు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తాండూరు నుండి రిజిస్టర్ చేసుకున్నటువంటి సభ్యులు శ్రీవర్ధన్ గారు. మీ యొక్క వివాహం 13/1/2026 సెటిల్ అయింది. దీన్ని మేము వివాహ పరిచయం సంస్థ నుంచి పీడిఎఫ్ రూపంలో కానీ మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ రూపంలో కానీ రిమూవ్ చేయడం జరిగింది. మీరు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. మేము నిరంతరంగా మీకు సర్వీస్ అందించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరఫున, నా సిబ్బంది తరఫున. అలాగే 10th మంత్లో 27/10/2025లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సత్యనారాయణ సార్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీ అమ్మాయి సింధుజ గారి వివాహము 13/1/2026లో సెటిల్ అయింది అని చెప్పడం జరిగింది. మీరు నిరంతరంగా సర్వీస్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా 23/4/2025లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సూర్యనారాయణ గారు మీ యొక్క సాయి గాయత్రి అమ్మాయి వివాహము సెటిల్ అవ్వడం జరిగింది 13/1/2026. మేము పీడిఎఫ్ రూపంలో కూడా తీసివేయడం జరిగింది. మన సంస్థలో ఉన్నటువంటి సూర్యనారాయణ సార్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నా తరఫున, నా సిబ్బంది తరఫున. ఎందుకంటే మీరు ప్రతి క్షణం ఫోన్ చేస్తూ కావాల్సిన వివరాలు తీసుకుంటూ, మీకు కావాల్సినటువంటి కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ తీసుకుంటూ ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటూ వచ్చాము. మీరు కూడా మాకు ప్రతి క్షణం కూడా ఫోన్ చేసి వివరాలు తీసుకోవడం జరిగింది. ఫైనల్గా సక్సెస్ అయ్యాము. ఫీలింగ్ వెరీ హ్యాపీ. నిరంతరంగా మా సర్వీస్ తీసుకున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా శర్మ గారు మీరు మన వివాహ పరిచయం సంస్థలో మీ యొక్క అమ్మాయి నిమిత్తము 5th డేట్ 9th మంత్ 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. మీ అమ్మాయి శరణ్య గారు వివాహం సెటిల్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 8th డేటు 1st జనవరి మంత్ 2026లో మ్యారేజ్ అయింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. కన్వే మై బెస్ట్ విషెస్ టు శరణ్య గారు. అలాగే 29/8 డేట్ 2025లో నాగశ్రీ గురించి రిజిస్ట్రేషన్ చేసుకున్న శ్రీనివాస్ తెన్నేటి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే నేను మా సిబ్బంది కష్టం కంటే ఎక్కువ కష్టం మీరే పడ్డారు. యాజ్ అ పేరెంట్స్గా ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరు వాణి మేడం గారు అబ్సల్యూట్లీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ప్రతి వారం కూడా మనకు విజిట్ అయ్యి ఎన్నోసార్లు మా సిబ్బందికి కూడా మీరు లంచ్ కూడా ప్రొవైడ్ చేసినటువంటి సభ్యులు. వివాహ పరిచయం సంస్థ నుంచి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నో సజెషన్స్ కూడా మాకు చాలా చాలా అమూల్యమైనవి. మీరు డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా వివాహ పరిచయం సంస్థకు కూడా ఎన్నో సజెషన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు. నాకు మా సిబ్బందికి ఎన్నోసార్లు మీరు ఫుడ్ కూడా అలాట్మెంట్ చేసినటువంటి వ్యక్తులు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. కన్వే మై బెస్ట్ విషెస్ టు డాక్టర్ నాగశ్రీ గారు అండ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ వాణి మేడం అండ్ శ్రీనివాస్ సార్. ముఖ్యంగా నాకంటే ఎక్కువ మా సిబ్బంది మీతో ఎక్కువ కనెక్ట్ అయినటువంటి సభ్యులు కాబట్టి మా సిబ్బంది తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దయచేసి మా సంస్థ గురించి మీ నియర్ అండ్ డియర్ వాళ్ళకు తెలుపగలరు. అదేవిధంగా వివాహ పరిచయం సంస్థలో 12/6/2025లో రిజిస్టర్ చేసుకున్నటువంటి కృష్ణప్రసాద్ గారు కంగ్రాచులేషన్. మహతి మీ అమ్మాయి వివాహం సెటిల్ అయింది 6/1/2026. ఫీలింగ్ వెరీ హ్యాపీ. కన్వే మై బెస్ట్ విషెస్ టు మహతి గారు.
హరిప్రకాష్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. వివాహ పరిచయం సంస్థ నుంచి నా నుండి నా సిబ్బంది నుండి నిరంతరంగా సర్వీస్ తీసుకున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటూ వస్తున్నాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉన్నాము. మీరు 28th 9th month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. జ్ఞానదీపిక 5th 1 2026లో సెటిల్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే 10th month 2024లో రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్, 19th 10 2024లో రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్ శ్రీనివాసమూర్తి గారు. అమ్మాయి వివాహం సెటిల్ అయిపోయింది. 3rd 1 2026. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అదేవిధంగా 10th month 2024 10th month 7th date 10th month 2024 రిజిస్టర్ చేసుకున్నటువంటి శివరామకృష్ణ చైతన్య గారు. కన్వే మై బెస్ట్ విషెస్ భాస్కర్రావు సార్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ విధంగా మన వివాహ పరిచయం సంస్థలో ఉన్నటువంటి ప్రతి నెల హ్యాపీ స్టోరీస్ రాసుకోవడం, అనౌన్స్మెంట్ చేయడం, సంస్థ నిరంతర ప్రక్రియ, నిరంతరం కృషి చేయడం, వివాహాలు కుదిరేంత వరకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ వస్తున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో మాకు కూడా ఎదురొడ్డి నిలవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వధువులకు కానీ లేదా వరుల తరపు వాళ్ళకు కానీ ఎన్ని సంబంధాలు పంపించినా కొన్ని సందర్భాల్లో కుదరటం లేకపోవడం లేదా హోల్డ్లో ఉంచడం. హోల్డ్ అంటే ఆ అబ్బాయి తరపు వాళ్ళు హోల్డ్లో ఉంచుకోవడం, వాళ్ళకి నచ్చిన క్లారిటీ ఇవ్వకపోవడం, లేదా అమ్మాయి తరపు వాళ్ళు హోల్డ్లో ఉంచుకోవడం, నచ్చిన క్లారిటీ ఇవ్వకపోవడం మూలంగా కూడా కొన్ని సంబంధాలు అనేటివి జాప్యం జరుగుతుంది. అన్ని విధాలుగా పరిపూర్ణంగా మన వివాహ పరిచయం సంస్థ నుంచి నిరంతరంగా సర్వీస్ ఇస్తున్నాము. తీసుకుంటున్నటువంటి వాళ్లకు సక్సెస్ ఏ విధంగా ఉందో మేము ముందు పెడుతున్నాం. కాబట్టి వివాహ పరిచయం సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నిరంతరం మేము చేసే కృషికి మీకు కూడా ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది సంస్థ నుండి. కాబట్టి ఫీలింగ్ వెరీ హ్యాపీ. జనవరి మాసంలో చాలామంది వివాహాలు సెట్ అయినాయి. ఫిబ్రవరిలో కూడా చాలామంది వివాహాలు సెట్ అయినాయి. ప్రతి ఒక్క కుటుంబానికి వివాహ పరిచయం సంస్థ నుండి నా తరపున, నా సిబ్బంది తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ కర్ణం వినోద్ కిషన్.